ఏమత్తా బాగున్నావా? బావున్నాను అల్లుడు. ఏమంటున్నాడు మా మావ? పళ్ళ దుకాణం బాగా నడుస్తుందా? బావుందయ్యా. ఏం పిన్ని, బాబాయ్ ఎలా ఉన్నాడు? ఆ మధ్య ఆరోగ్యం బాగోలేదన్నావు కదా, ఇప్పుడు ఎలా ఉన్నాడు? అంతా మీనా దయబాబు. మీ నానమ్మేదో నాటు వైద్యం చేస్తుందట కదా, ఆవిణ్ణడిగి నాటు మందులు పంపించింది. 2 రోజుల్లో లేచి తిరుగుతున్నాడు, ఆటో కూడా నడుపుతున్నాడు. అవునా? పోన్లే, ఒకరు బాగుపడితే అంతే చాలు. మీనా ఒకరి బాగు కోరుకుంటుంది కాబట్టే మీలాంటి మంచి మొగుడు దొరికాడు. పక్కవాళ్ల బాగు కోరుకోని వాళ్ళు ఎప్పటికీ బాగుపడరు. ఉమ్, ఆ, సరే, నేను వెళ్ళొస్తాను. మంచిదండి. అమ్మా మీనా, కొంచెం మంచినీళ్ళిస్తావా? తెస్తాను పిన్ని, కూర్చోండి. సరే. వీళ్ళెవరాంటీ? ఏంటి వీళ్ళెవరో అని అడుగుతున్నావో? ఒజ్జుజో, ఎవరనుకుంటున్నావు? ఇండియాలోనే ఇంత పెద్ద పూల వ్యాపారం చేసేవాళ్లు లేరు. రోజూ కోట్లు సంపాదించుకుని పూలగంపల్లో పెట్టుకుని తిరుగుతూ ఉంటారు. ఆ డ్రైవర్ గాడి పెళ్ళాం పూలల్లోనే పుట్టి పూలల్లోనే పెరిగింది కదా, ఆ బుద్ధులు ఎక్కడికి పోతాయి? వాళ్ళ అమ్మకి ఎక్కువ ఆర్డర్ వచ్చినప్పుడు ఈ పూలమ్మాయికి పంపిస్తూ ఉంటుంది. ఈవిడిగారు మాలలు కట్టి పంపిస్తూ ఉంటుంది. ఇంట్లో పని ఇంటెనక పాతేసి ఈ అమ్మగారు పూలదండలు కడుతూ ఉంటారు. వదిలేయండి ఆంటీ, వాళ్ళు ఫీల్ అవుతారు. అంత లేదమ్మా, ఎన్నన్నా ఈ సంత ఇంట్లో దిగబడుతూనే ఉంటుంది. మంచినీళ్ళు తీసుకోండి పిన్ని. వద్దమ్మా. వద్దమ్మా, వెళ్ళి కడుపుకింత మనుషులు తినే అన్నం తినాలి. మీ అత్తగారింటి నీళ్ళు తాగితే కుడిత్త అయినట్టే ఉంటుంది. పిన్ని, చిచ్చి, ఈ పీడ ఎప్పటికి విరగడవుతుందో ఏమో. ఏయ్, ముందా పూలల్లోంచి కొన్ని పూలు తీసి పక్కన పెట్టు. ఎందుకత్తయ్యా? ఇవాళ నా కొడుకు కోడలికి శాంతి ముహూర్తం ఏర్పాటు చేస్తున్నాను. ఈ పూల్లోంచి తీయడం కుదరదత్తయ్యా. ఏంటి? నేను చెప్పినా కుదరదు అంటావా? ఎవరు చెప్పినా ఈ పూలు మా కోసం, మీకోసం కాదు. ఎవరో కస్టమర్ కోసం దండలు కట్టడానికి పంపించింది మా అమ్మ. టైంకి ఇవ్వకపోతే మాలలు కట్టడం ఆలస్యం అయిపోయి మాకు మాటొస్తుంది. అప్పో, పొద్ద వ్యాపారం మరి. మోటొస్తుందంట మాట. కావాలంటే డబ్బులు పారేస్తానులే. ఏమనుకోకండి అత్తయ్య, మీరు డబ్బులు విసిరేసినా పారేసినా నేను తీసుకోలేను. మీరు బయటనుంచి తెప్పించుకోండి. వదిలేయండి ఆంటీ, నేను విద్యని పంపించి తెప్పిస్తాను. ఓ, ఏంటి నువ్వు పనిచేస్తున్నావా? నీ నోరొక్కటే పనిచేస్తోందా? ఏంటి గొడవ? మనోజ్కి రోహిణికి శాంతి ముహూర్తం ఏర్పాటు చేశాం. కొన్ని పూలివ్వమంటే ఈవిడ పుట్టిల్లాస్తంతా రాసివ్వమన్నంత ఫీలవుతోంది. శాంతి ముహూర్తమా? మంచిది. పనిలో పనిగా మన బాలుకి మీనాకు కూడా శాంతి ముహూర్తం జరిపిస్తే బావుంటుంది కదా. మొదలెట్టారా? ఊళ్ళో వాళ్ళందరికీ వేడుకలు జరిపించడానికి ఇక్కడెవరూ ఖాళీగా లేరు. దరిద్రాన్ని తీసుకొచ్చి నెత్తికి కొబ్బరి నూనె రాసుకున్నట్టు రాసుకోలేను. అదేంటి అలా మాట్లాడుతున్నావు? బాలు కూడా నీ కన్న కొడుకే అని మర్చిపోతున్నావా? ఆ సంగతి వాడు పుట్టినప్పుడే మర్చిపోయాను. అది మీరు మర్చిపోయారా? ఇప్పుడు వాళ్లకు కూడా శాంతి ముహూర్తం అంటే ఇంటి మీదకేదో తద్దున వచ్చి పడుతుంది. అత్తయ్య, వదిలేయండి. అయినా ప్రతిసారి బొమ్మల కొలువులో బొమ్మలాగా అలంకరించుకోవడం నాకు ఇష్టం లేదు. మీనా, అది కాదమ్మా. వద్దు మావయ్య గారు, నా భర్త నన్ను ప్రేమగా చూసుకుంటున్నాడు. నాకు అంతకంటే కావాల్సిందేమీ లేదు. ప్రభావతి, పాపమే. ముందు పెళ్ళైన వాళ్ళని వదిలేసి తర్వాత పెళ్ళైన వాళ్ళకి శాంతి ముహూర్తం ఎలా జరిపిస్తాం? ఆ మొదటి పెళ్లి నా ఇష్ట ప్రకారమేం జరగలేదు. మీరు మీ అమ్మ కలిసి నా నోరు ముయించి నా ఇంట్లో పూలగంపను పెట్టించారు. కావాలంటే మీరు మీ అమ్మ తర్వాత ఎప్పుడైనా ఆ పల్లెటూరులో జరిపించండి. అసలు గొడవ వద్దులేండి, మా గురించి వదిలేయండి. హా, వద్దని మీ కోళ్లే చెప్తుంటే మధ్యలో మీరు హడావిడి చేస్తారేంటి? నా పెద్ద కొడుకు కోడలు కోసం తప్ప నేనెవరి కోసం ఏమీ చేయను. నన్ను వదిలేయండి. పాపం వాళ్లకే ముందు పెళ్ళయింది కదా ఆంటీ, ముందు వాళ్లకే శాంతి ముహూర్తం జరగాలి కదా. రోహిణి, అవన్నీ మనకనవసరం. మనకే కొత్తగా పెళ్ళయింది, పైగా నేనే పెద్దవాణ్ణి, కాబట్టి మనకే జరగాలి. ఫ్రూట్స్ పెట్టానమ్మా, నువ్వు వాడు తినండి. ఏయ్, ఆ కోట్ల వ్యాపారం ఏదో త్వరగా కానివ్వు. అవతల బోల్డన్ని పనులున్నాయి. ఎంత అందంగా ఉన్నావమ్మా. మీనా, మీనా, అత్తయ్య, పాలు వేడి చేయమన్నాను, చేసావా? చేశానత్తయ్య. ఇంకా చూస్తావే? వెళ్ళి గ్లాసులో వేసి తీసుకురా. థ్యాంక్ యూ ఆంటీ. రోహిణి, ఇదిగో. ఆగు,
నువ్వేం ఇవ్వక్కర్లేదు. నాకివ్వు, నా చేత్తో నేనే ఇస్తాను. వెళ్ళు. థ్యాంక్స్ ఆంటీ. ఎన్నిసార్లు చెప్తావమ్మా? మీకెన్నిసార్లు చెప్పినా తక్కువే ఆంటీ. అమ్మ లేని లోటు తీరుస్తున్నారు. లైఫ్ లాంగ్ ఒంటరిగానే ఉండిపోతాననుకున్నాను. కానీ మీ వల్ల ఒక ఫ్యామిలీ దొరికింది. అదేంటలా అంటావ్? సొంత పార్లర్ నడుపుతున్నావు, పెద్ద కుటుంబం నుంచి వచ్చావు. నీలాంటి కోడలు కావాలని ఎంతమంది దేవుళ్లకు మొక్కుకున్నాను తెలుసా? నువ్వు కోడలుగా దొరకడం నా అదృష్టం. నన్ను ఆశీర్వదించండి ఆంటీ. దీర్ఘ సుమంగళీ భవ. సంవత్సరం తిరక్క ముందే మనోజ్లా గొప్ప చదువులు చదివి గొప్ప పొజిషన్లో ఉండే మనవణ్ణి కని నా చేతిలో పెట్టాలి. తీసుకోమ్మా, వేడిగా ఉన్నాయి, కొంగుతో పట్టుకో. పదమ్మా. నీకిష్టమా? ఏంటి? పాలు. అస్సలిష్టం లేదు. నాకు పాలు అస్సలే నచ్చదు. అయితే పక్కన పెడదాం. ఇంకా నిన్నొకటి అడగాలి. ఆ పియ్యగాడు నీకు తెలీదని ఎందుకు చెప్పావు? హ. వాడు అన్నిసార్లు ఫోన్ చేసింది నీకేనా? అవును, వాడి భార్య కాల్ చేసిందని చెప్పావు, అది నిజమేనా? కనీసం వాడు నీకు తెలుసన్న సంగతైనా ఎందుకు దాచిపెట్టావు? ఈ టైంలో ఇవన్నీ అడుగుతున్నాడేంటి? ఇంతసేపు నువ్వు ఇవన్నీ ఆలోచిస్తూ కూర్చున్నావా? అది ఈ ప్రశ్నలన్నిటికీ నాకైతే సమాధానం దొరకలేదు. అసలెన్ని ప్రశ్నలు పుట్టుకొచ్చాయంటే నీకు నా మీద అనుమానం వచ్చిందనే కదా? చిచి, అనుమానం కాదు, ఆసక్తి. తెలిసినా తెలీదని ఎందుకు చెప్పావో అర్థం కాలేదు. వాడొకప్పుడు నన్ను అల్లరి పెట్టాడని చెప్తే మీ బాలు వెళ్లి వాణ్ణి చంపేస్తాడని ఆగిపోయాను. బాలు గురించి మా అమ్మే పట్టించుకోదు. నువ్వంత దూరం ఆలోచించావా? కానీ మరి వాడు పెళ్లి టైంలో నీకదా ఫోన్ చేసింది? ముందు వాణ్ణ వెంటపడ్డ మాట నిజమే. నువ్వు కొట్టిన తర్వాత భయపడ్డాడు. ఆ రోజు బ్యాచులర్స్ పార్టీలో కూడా కనబడి అదంతా మర్చిపోయినట్టే మాట్లాడాడు కదా. పెళ్లి టైంలో వాడు వేరే ఎవరో అమ్మాయిని వేధించినట్టున్నాడు, నన్నైతే కాదు. ఇప్పుడు నాకు తెలుసని పోలీసులతో చెప్తే నన్ను అల్లరి పెట్టాడన్న విషయం ఆ ఆంటీతో పాటు అందరికీ తెలిసిపోతుంది. అది నాకు చాలా ఇబ్బందిగా ఉంటుంది. నువ్వాణ్ణి కొట్టావని తెలిస్తే ఎంక్వైరీ మొత్తం నీ మీదకు తిరుగుతుంది. ఆ పోలీసులు యాక్సిడెంట్ కూడా నువ్వే చేయించావన్న అనుమానంతో తీసుకెళ్లి విచారిస్తారు. అవన్నీ మనకవసరమా? మనకి సంబంధం లేనివాడు ఏమైపోతే మనకెందుకు? అందుకే తెలిసినా చెప్పలేదు. అది నిజమేలే. ఇప్పుడు నీ డౌట్స్ అన్నీ తీరిపోయినట్టేనా? తీరిపోయాయి. ఇవాటి కోసం ఎన్ని రోజులు ఎదురుచూసావో మర్చిపోయావా? టైం వేస్ట్ చేస్తున్నావు. నిన్నొక విషయం అడగొచ్చా? కొంపతీసి నా ఫ్లాష్ బ్యాక్ అడుగుతుందా? అడగొచ్చా? నువ్వు ఏదైనా అడగొచ్చు. నాకు పెళ్ళైతే నా భర్తని బావా అని పిలవాలనుకున్నాను. పిలవచ్చా? ఇప్పుడు నాకు డౌట్ వస్తుంది. ఏంటది? నువ్వు మలేషియాలో పెరిగావా? అర్థం చేసుకో. నువ్వు చెప్తేగా అర్థం చేసుకునేది. అది టైర్ పంక్చర్ అయింది. అది మారుస్తుంటే వెనక ప్యాంట్ పంక్చర్ అయింది. ఓ సరే సరే, లోపలికెళ్ళు. స్వీట్ కావాలా? మ్మ్హ్. ఫ్రూట్ కావాలా? వద్దు. మరేం కావాలి? నువ్వు అనుకున్నట్టే నాకు చిన్న చిన్న కోరికలున్నాయి. ఏంటవి? మన ఫస్ట్ నైట్ వెస్ట్రన్ స్టైల్లో చేసుకోవాలనుండేది. ఉండు, నీకోసం ఒకటి తీసుకొచ్చాను. ఏంటిది? ఐస్ క్రీమ్. ఈ మధ్య తినేవి కాకుండా తాగే ఐస్ క్రీమ్స్ కూడా దొరుకుతున్నాయా? నీకోసం శోభనం గదిలో వెయిట్ చేసి చేసి ఇది నేను ఇద్దరం చల్లారిపోయాం. అమ్మా, ఏంటమ్మా అలా ఉన్నావు? నేనిక్కడికొచ్చిందే బాలు మీనాలకు జరగాల్సిన ముచ్చట్లన్నీ జరిపించిపోవడానికి. కాని వాళ్ళకి శాంతి ముహూర్తం పెట్టిద్దామనుకుంటే మీ ఆవిడ పాడినివ్వటం లేదు. నానా మాట్లాడుకుంటున్నారు కదా, మాట్లాడుకోండి, మీరే మాట్లాడుకోండి. ఏంటి? అయ్యో, ఏంటి? ఒక ఆమ్లెట్ వేసి పైకి పట్టుకురా. ఏ మందు తెచ్చుకున్నట్టే బయట నుంచి ఏమైనా తెచ్చుకోవచ్చు కదా. ఆమ్లెట్ వేస్తే పక్కింట్లో కూడా స్మెల్ వస్తుంది. వీళ్ళందరికీ తెలీదా? అబ్బా, ఏదో ఒకటి మేనేజ్ చెయ్యి ప్లీజ్. ఛీ. అటు చూడు. ఏ బాలు, ఆ. ఎక్కడికి రా? పైకి. ఏ? పైకంటే ఏకంగా పైకి కాదు తండ్రి,
నేను ప్రశాంతంగా ఉండడానికి కాసేపు చల్లగాలి పీల్చుకుంటాను. హాహా. ఆ, అన్నయ్య ఎందుకు వెళ్ళాడో అర్థమైందా? వదిన కిచెన్లో ఏం చేస్తుందో కూడా అర్థమైంది. ఓ, నీకు బుర్రుంది. నీకు లేదని దేవుడు నాకిచ్చాడు బుర్ర. నిన్ను యాండి ఈరోజు అందరం మేడ మీద పడుకుందాం. మేము గుళ్ళో హరికథా కాలక్షేపానికి వెళదాం అనుకుంటున్నాం. ఇంత రాత్రి పూట హరికథలు మీకోసం ఎవరు చెప్తారు? పైకెళ్ళండి. ఆ కార్ నడిపేవాడు చాలా చెప్తాడు హరికథలు. రవి, పక్క బట్టల్ని పైకి తీసుకెళ్ళు. మౌనిక, నువ్వు చాప్ తీసుకెళ్ళు. ఈ టైంలో పైన పడుకోవడం ఎందుకులేమ్మా? ఒరేయ్ ముద్దు సన్నాసి, ఎలా చెప్పన్రా? నీకు పెళ్ళై శాంతి ముహూర్తం పెట్టించినప్పుడు తెలుస్తుందిలేరా నీకు కూడా. హ్మ్. ఈ ముళ్ళకంప ఇప్పుడే పైన దుకాణం తెరిచాడే, ఇప్పుడెలా? నాకు చాలా కంగారుగా ఉంది. ఎందుకు? ఏమో, ప్రతి ఆడపిల్లకి శోభనం గదిలో ఇలాగే ఉంటుందేమో. నేనున్నానుగా నీ కంగారు భయం పోగొట్టడానికి. అవును, నాకే ఇంత ఎక్సైటింగ్గా ఉంది. పాపం పెళ్ళై ఇన్ని రోజులైనా మీనాకి బాలుకి ఎందుకు ఫస్ట్ నైట్ జరగలేదు? అది మనకెందుకు? అదంతా వాళ్ళ కర్మ. మన ఫస్ట్ నైట్ రోజు వాళ్ళ గురించి డిస్కస్ చేసుకోవడం ఎందుకు? సరే, ఆ టాపిక్ ఎత్తనులే. కరెంటు బిల్ ఎక్కువ వస్తుందని నాన్న లాస్ట్ మంత్ తిట్టారు. అదిప్పుడెందుకు చెప్తున్నావు? లైట్ తీసేద్దామని. పో బావా, నాకు చీకటంటే భయం. నాకు వెళ్తురంటే భయం. సరే, ఈ చీర తీసేసి మంచి మోడర్న్ డ్రెస్ వేసుకొనిరా. ఎందుకు? మనం హాలీవుడ్ రేంజ్లో ఫస్ట్ నైట్ అరేంజ్ చేసుకోవాలి. అన్నీ కుదరకపోయినా కొన్నైనా కుదరాలి కదా. వెళ్ళి డ్రెస్ చేంజ్ చేసుకొనిరా. ఓకే బావా. వెళ్ళు మరదల పిల్ల. ఏంటో ఈ ఓల్డ్ ట్రెడిషన్. మీనా, ఎక్కడికమ్మా? ఏం లేదమ్మమ్మా, పైన ఆరేసిన బట్టలు తీసుకురావడానికి వెళ్తున్నాను. ఎన్నిసార్లు పైకి కిందకి తిరుగుతావు? మీ అత్తయ్యని పంపిద్దాంలే. 4 సార్లు పైకి కిందకి తిరిగితేనైనా ఒళ్ళు తగ్గుతుందేమో. పర్లేదమ్మమ్మా, నేనే తీసుకొస్తాను. ఆ? చలి, ఇప్పుడు అమ్మ అందరం పైనే పడుకోవాలని చెప్పింది. బాలు అనేది దొరికిపోతాడు. ఎలా? ఆమ్లెట్ వేసుకెళ్ళినందుకు వదిన కూడా తిట్లు తింటుంది. ఇప్పుడేం చేద్దాం? హ్మ్? ఏమిటో. ఏంట్రా ఏదో గొణుక్కుంటున్నారు? పైనేదో జరుగుతుంది నానమ్మా. అమ్మ పైకొస్తే ఇంకేదో జరుగుతుంది నానమ్మా. ఓహో, అదా సంగతి. ఆ ఆమ్లెటు మీనాకి తినాలనిపించిందేమో అనుకున్నాను. రావే చూద్దాం, వీడి సంగతి తెలుస్తాను. నువ్వు రావే. నానమ్మా, రావే, పద. ఏంట్రా, ముగ్గురు ఏదో కొనుక్కుంటున్నారు? ఏం జరుగుతోంది? సీక్రెట్ నాన్న, ఎవరికి చెప్పకూడదు. చెప్పలేరా, చెప్పు. అన్నయ్య పైన మందు కొడుతున్నాడు. ఇప్పుడు అమ్మ పైనే పడుకుందామంది. ఆపడానికి అన్నయ్య దగ్గరికి నానమ్మ మౌనిక వెళ్లారు. ఏంటి? ఆ, వేడి. ఒరే బాలు, అమ్మో, బావుందిరా, చాలా బావుంది. నిన్ను బాగు చేయడం నా వల్ల కాదు. ఎంతో ధైర్యం ఉన్నవాడైతేనే ఇలా పెగ్గు పోసుకొని. చూడరా, ఏది ఏది ఇలాగి. ప్రభా, ఏంటి, మీ అమ్మ ఊరంతా వినబడి